హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యశోధరాయణం అనే గ్రంథం ద్వారాగా మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఇప్పుడు నిరీక్షణ అనే దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సారవంతమైన సమయంలో కొత్త కొత్త ఆలోచనలు వసంతంలో మొలకెత్తిన విత్తనాల్లా చిగుర్లు తొడిగాయి. వయసులో రాహుల చిన్నవాడు, చిలిపివాడు కావటం చేత తెల్లితో కలిసి మౌనంగా కూర్చోవటానికి కానీ అలాగే స్పష్టంగా మాట్లాడడానికి కానీ అవకాశం లేకపోయింది. అతను బాణీ వినాలని ఆమె ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. అయితే ఒకసారి రాజమందిర ప్రాంగణంలో ఉన్న ఇసుకలో పిల్లలందరితో కలిసి అతను ఆడుకోవటం చూసి యశోధరకు ఒక వింత ఆలోచన కలిగింది. తాను కూడా ఇసుకలో అతని బొమ్మలతో ఆడి పాడుతూ అతను తయారు చేస్తున్న బొమ్మల కథలను వినాలని నిశ్చయించుకుంది. ఆమె తనదైన శైలిలో ఎదుటివారు చెప్పేదంతా చక్కగా వింటూ ఉంటే తన తల్లితో కలిసి ఇలా పంచుకోవటాన్ని ఆ చిన్నారి ఎంతగానో ఆస్వాదించాడు. ఆమె తనదైన శైలిలో ఎదుటివారు చెప్పేదంతా కూడా చక్కగా వింటూ ఉంటే తన తల్లితో కలిసి ఇలా పంచుకోవటాన్ని ఆ చిన్నారి ఎంతగానో ఆస్వాదించాడు. ఇది ఆమెను సంభ్రమ ఆచార్యాలకు గురి చేసింది. ఉన్నట్లుండి వాళ్ళ ఆటలో పురాణ గాథల్లోని వీరులైనటువంటి రాజులు, రాణి, తండ్రి, రాక్షసులు, దేవతలు, గ్రద్దలు మొదలైన ఎన్నో పాత్రలు పుట్టుకొచ్చాయి. ఉన్నట్టుండి వాళ్ళు చెప్పుకునే కథల్లోని వీరులైతేనేమి రాజు, రాణి, తండ్రి, రాక్షసులు, దేవతలు ఇలాగ మొదలైనవి ఎన్నో పాత్రలు పుట్టుకొచ్చాయి. అప్పుడు ఒక సాదాసీదా దుస్తులు ధరించిన తండ్రి తన కొడుకును వెతుక్కుంటూ పదే పదే వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక సాదాసీదా దుస్తులు ధరించిన తండ్రి తన కొడుకును వెతుక్కుంటూ పదే పదే వస్తూ ఉంటాడు. మొదట్లో ఆ కొడుకు కోపంతో వెనక్కి తిరిగి "నువ్వు నా స్వంత తండ్రివి కాదు" అని అరుస్తాడు. ఆ తర్వాత "నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ద్వేషిస్తున్నాను" అంటూ నెట్టేస్తూ ఆ తండ్రితో యుద్ధం చేస్తాడు. చివరకు యశోధర తండ్రి పాత్ర పోషించి "నేను నీతో ఉండిపోవాలని వచ్చాను. నేను చేసిన తప్పుకు పరిహారంగా నీకు ఎన్నో సంపదలు తెచ్చాను. అలాగే నేను నేర్చుకున్నవన్నీ కూడా పొందినవన్నీ నీకోసమే బహుమానంగా తెచ్చాను. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, అందుకే నేను నీకోసం వచ్చేసాను" అని చెప్తుంది. ఇలాగా యశోధర మాట. యశోధర ఎన్నో రకాలుగా పాత్రలు వేస్తూ ఉంటుంది అన్నమాట. రాజులాగా, రాణిలాగా, అలాగే రాక్షసుల్లాగా, దేవతల్లాగా, గ్రద్దల్లాగా ఇలాగా ఎన్నో అవతారాల్లోని ఆవిడ నటన చేస్తూ ఆడుకుంటూ ఉండేవారు అన్నమాట. అయితే వాటిలో భాగంగానే తన తండ్రి పాత్ర కూడా ఈమె ధరించి అలాగా వెళ్తుంది అన్నమాట. అప్పుడు ఆ అబ్బాయి అలాగా ఆ తండ్రి తనకు తెలుసు, తన తండ్రి ఆ అబ్బాయికి తన తల్లి తన యశోధర భర్త అదే సిద్ధార్థ రూపంలో ఉన్నాడని చెప్పేసి ఆ బాబుకి తెలుసు. అయినా సరే ఇక్కడ పాత్ర వేసింది కదా, దానికి తగినట్టుగానే ఆ అబ్బాయి కూడా "నువ్వు నా స్వంత తండ్రివి కాదు" అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. "నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ద్వేషిస్తున్నాను" అంటూ నెట్టేస్తూ ఆ తండ్రితో యుద్ధం చేస్తాడు. చివరికి యశోధర తండ్రి పాత్ర పోషించి "నేను నీతో ఉండిపోవాలని వచ్చాను. నేను చేసిన తప్పుకు పరిహారంగా నీకు ఎన్నో సంపదలు తెచ్చాను. ఇంకా అలాగే నేను నేర్చుకున్నవన్నీ పొందినవన్నీ కూడా నీకోసమే బహుమానంగా తెచ్చాను. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, అందుకే నేను నీకోసం వచ్చేసానని చెప్తుందన్నమాట. యశోధరకు ఒకంత విచారంగా ఉన్నప్పటికీ లోపల ఆనందంతో తెబ్బిబ్బవుతుంది. ఎందుకంటే తన పుత్రుడి జీవితంలోని కీలకమైన వ్యక్తుల గురించి తెలుసుకునే విధానం దొరికింది అలాగనేసి. సాహసోపేతమైన, ఆరాధనీయమైన, కోపోద్రిక్తమైన, విభిన్న రకాల భావోద్వేగభరితమైన కథలను తనకు ఎంతో నచ్చే కథానాయకుడు శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడైనటువంటి సకల గుణాభిరాముడుగా తీర్చిదిద్దుకొని విరోచితంగా పోరాడుతూ గాలిలో ఎగురుతూ ఆడుకుంటున్నాడు. ఇలా తల్లి బిడ్డల మధ్య పంచుకోవటానికి ఒక కొత్త భాష దొరికింది. దాని ద్వారా అతని దుఃఖాన్ని విని అవగాహన చేసుకుంది. వీరిద్దరి మధ్య సృష్టించబడిన ఈ సరైన సంభాషణ వాళ్ళిద్దరినీ ఏకం చేసి సిద్ధార్థ రాక కోసం సన్నద్ధం చేయటానికి ఇతోధికంగా తోడ్పడింది. ఆ తర్వాత ఇదే పద్ధతిని ఉపయోగించి సిద్ధార్థతో నా బాంధవ్యాన్ని ఇతరులతో సాధన చేశాను అని యశోధర తెలిపింది.
అప్పటి వరకు ప్రజాపతి నేను కలిసి భౌతిక ప్రపంచంలోని యథార్థమైన వ్యక్తులతో కూర్చునేవాళ్ళం. కానీ నేను మీకు చెప్పొచ్చేది ఏమిటంటే మిత్రులారా, ఇప్పుడు ఆయనతో ఉన్న బాంధవ్యాన్ని నాలోనే వెలుగులోకి తెచ్చాను. అది అంతరంగంలోనే. ఆయన నాతో కలిసి కూర్చున్నారని ఊహించుకునేదాన్ని. నా ఈ కొత్త సాధనను ఇలా ప్రారంభించాను. మా బంధంలోని సత్యాన్ని చూడటమే నా ముందర ఉన్న సమస్యగా గుర్తించాను. తొలి పరిచయంలోని పరవశం, కొనసాగిన ఆనందం, చివరకు కోపం, అలాగే దుఃఖంతో సహా అన్నింటినీ కూడా స్పష్టంగా చూడగలిగితేనే నా బిడ్డకు సహాయం చేయటానికి సంసిద్ధం అవ్వగలనని తెలుసుకున్నాను నేను. అలాగే అంతరంగంలోనూ వృత్తంలో కూర్చునే సమావేశాన్ని సాధన చేశాను. అలాగే తన అంతరంగంలోనే వృత్తంలో కూర్చునే సమావేశాన్ని సాధన చేశాను. మా మధ్య ఉన్న వాటన్నింటినీ, అంటే ఆయన ప్రస్తుతం నాతో ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం మా బంధం వాస్తవంగా ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే అంతా డోలాయమానం. మళ్ళీ దుఃఖంతో నిండిన అంతరశత్రువులు ప్రతిఘటించసాగారు. మహారాజు ఆజ్ఞను శిరసా వహించి నా చిన్నారి బిడ్డను కఠోరమైన సైనిక శిక్షణకు పంపించాలని కూడా నిర్ణయించుకున్నాను. అంతేకాదు, మహా గొప్ప క్షమతో నిండిపోయాను. మనందరిలానే సిద్ధార్థ కూడా మరో ఎంపిక ఏదీ లేక తన సొంత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగిపోయారని, అది ఆయనకు ఎక్కడకు చేరిస్తే అక్కడకు చేరుకుంటారని భరోసాగా ఉన్నాను. ఈ కొత్త సాధన ఆయనతో కలిసి చేసి ఈ అనుభవాన్ని పొందాను. తను ఇలాగా తన భర్తనే మనసులోనే ఊహించుకొని అలాగ సాధన చేయడం వల్ల తను వెళ్ళింది కరెక్టే. తన మనసు స్థితి మనశ్శాంతి కోసం తన మనసుకు తోచిన విధంగా తను వెళ్ళారని చెప్పేసి తను చాలా తేలికగా తీసుకోగలిగిందన్నమాట. ఇలా ఎన్నో అవకాశాల నూతన ప్రపంచం ఆవిష్కరించబడింది. నేను ఇక నిందించడం మానేసి స్వేచ్ఛను పొందాను. ఇంకప్పటి నుంచి కూడా తన భర్తను నిందించడం మానివేసింది. తన సత్యం తెలుసుకుంది. తన డిజైన్, తన ఎలా అయితే దేనికైతే జన్మ తీసుకొని వచ్చారో దాని ప్రకారంగా ఆయన చేస్తున్నారు, అందులో తప్పేం లేదనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ఇక తనని నిందించడం మానేసి చక్కగా స్వేచ్ఛగా పొందానని చెప్తుందన్నమాట. దుఃఖం నుంచి విడుదలయ్యాను. ఇక ఇప్పుడు నాకు ఆయనను అస్తమానం తప్పు పట్టడం కానీ లేదా మెచ్చుకోవటం కానీ ఇంకేది కూడా చేయలేకపోతున్నాను. నేను ఆయనను నా తొలి ప్రేమను అవ్యాజమైన ప్రేమతో, కరుణతో పెనవేసుకొని పోయి ఉన్నానని గ్రహించాను. నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇప్పటికీ మా ఇద్దరి ఆత్మాన్వేషణ జంటగానే కొనసాగుతుందని గ్రహించాను. ఆయనతో ప్రగాఢమైన ప్రేమ బంధాన్ని అనుభూతి చెందుతున్నాను. చూడండి, ఇప్పటికి కూడా తనలోని ఎప్పుడైతే ప్రేమతోటి, కరుణతోటి అంటే ఉండేవి గతంలో ఏవైతే ఆలోచించుకొని, అంటే అవన్నీ ప్రేమ, అతని మీద ఉన్న మోహం వల్ల అవన్నీ అతనితోటి ఉండిపోయి తన మీద కోపం తెచ్చుకునేది అన్నమాట తన భర్త మీద. అప్పుడు అదంతా కరెక్ట్ కాదు, అలాగే ఉండి నేను అంత మోహంతో ఉండడం వల్ల నాకు ఇంత దుఃఖం కలిగిందన్నమాట అని చెప్పేసి ఇంకా అతన్ని నిందించడం కానీ, కోపించడం కానీ, అలాగే ఎక్కువ ప్రేమగా మెచ్చుకోవడం కానీ ఇంకా అవన్నీ కూడా మానేసుకుందన్నమాట. మానేసుకున్న తర్వాత ఆమెకి ఏమనిపించింది, ఇప్పటికి కూడా తన మనసులోనే ఆత్మలు రెండు ఒకటిగానే కలిసి ఉంటున్నామనే అనే అనుభూతిని పొందగలుగుతుందన్నమాట. ఇప్పుడు ఆమె ఎప్పుడైతే తన మనసులోనే తన భర్తను ఊహించుకొని ఇలాగా వృత్తంలోనే సమావేశ వృత్తుల్లాగా చేసుకుని తన మనసులోనే సాధన చేసుకుంటూ ఉండడం వల్ల తనకి ఏం తెలిసింది, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక్కడిగానే ఉంటున్నారు, వాళ్ళిద్దరూ కలిసే ఈ ఆత్మాన్వేషణ చేస్తున్నామని చెప్పేసి ఆమె గ్రహించుకుందన్నమాట. ఆయనతో ప్రగాఢమైన ప్రేమ బంధాన్ని అనుభూతి చెందటం మొదలుపెట్టాను. దాంతో ఆయన స్వయంగా సాధన చేసినవి, అర్థం చేసుకున్నవి, బోధిస్తున్నవి అన్నీ కూడా వినాలని, నేరుగా ఆయన నుంచి వినాలని తపించసాగాను. ఆమె ముఖం నూతనోత్తేజంతో వెలిగిపోతూ ఉంది. ఆమె ఎంతో ఉత్తేజంగా వెలిగిపోతూ తన ముఖంలోని ఎన్నో కాంతులు ఉవ్విరులుతూ ఉన్నట్లుగా కనిపిస్తుందన్నమాట. ఈ వాక్యాలు చెప్తూ ఉంటుంటేనే అతనితో కలిసి నేను ఇంకా స్వయంగా తను చేసినటువంటివన్నీ కూడా నేను స్వయంగా వినాలని చెప్పేసి తను కోరుకుంటున్నమాట. మిత్రులారా, మీకు తెలుసా, ఆయనతో ఈ విధంగా కలిసి ఉండటం అనేది ఒక అద్భుతం, పరమాద్భుతం. నా ధ్యానంలో సజీవంగా ఆయనతో కలిసి దివ్య బాంధవ్యాన్ని, అందులోనూ అన్ని కోణాలను సంపూర్ణంగా ఆస్వాదించసాగాను. మహారాజును సవాబు చేయటం అనేది స్పష్టంగా, ఖచ్చితంగా అనుభూతి చెందాను. ఇంకా నా సాధనలో తరచూ మా పుత్రుడు మొదటిసారి తన తండ్రిని కలుసుకోవటాన్ని ముందుగానే చూశాను నేను.
దాంతోపాటు నేను రాహుల్తో, ఈయనే మీ నాన్నగారు, మీ నీ యొక్క వారసత్వాన్ని తీసుకో, మహారాజు నుంచి, రాజభవనం నుంచి కాకుండా మీ నాన్నగారి నుంచి వారసత్వాన్ని పొందు అనే మాటలు పలకటం చూస్తూ ఉండేదాన్ని. ఇంకా నేను సిద్ధార్థ రాక కోసం సిద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. దీనికన్నా బహుశా బుద్ధుని రాక కోసం వేచి చూస్తున్నానంటే బాగుంటుందేమో, కానీ నాకు మాత్రం స్థిమితంగా లేదు. ఆయనను చూస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుందేమో, అయితే అది జరగడానికి అవకాశం ఉందా చూడాలి అనేసి ఆమె చెప్తున్నట్టు అనుకుంటుంది. ఈ హృదయంతో ముఖాముఖి చూసుకొని సిద్ధార్థ ఎంత ఎదిగారో ఆయన నోటి నుంచి వినాలనేసి ఆమె ఊవిళ్ళూడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయి, చందమామ కదులుతూనే ఉన్నాడు. 2 దీపాలు వింత వెలుగులు విరాజిమ్ముతున్నాయి. కీచురాలు తీతువు పిట్టలు కూస్తూ ఉంటే, అరణ్యంలోని ఎండుటాకులపై నిశాచర జంతువులు సవడలు సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. ఇన్నేళ్లుగా బుద్ధుని ప్రబోధాల ధర్మసూత్రాలను అనుసరించి వాటితో తదాత్మ్యమైపోయి నేను ఇప్పుడు గ్రహించినది ఏమిటి అంటే, ఆయన తిరిగి మా దగ్గరకు వచ్చేసరికి మేము చేస్తున్న పూజలన్నీ కూడా ప్రకృతి సమారాధనలుగా, భక్తి కాస్త ధ్యానంగా, స్వస్వరూపానుసంధానంగా మారిపోయాయి. ఇక ఏం చెప్తున్నారు, 14 బుద్ధుని ప్రబోధాలు ధర్మసూత్రాలను అనుసరించి వాటితో తదాత్మ్యమైపోయి నేను ఇప్పుడు గ్రహించినది ఏమిటి అంటే, తిరిగి మళ్ళీ తన దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చేస్తున్న పూజలన్నీ కూడా ప్రకృతి సమారాధనలుగా మారిపోయి, అలాగే భక్తి కాస్త ధ్యానంగా మారిపోయి, స్వస్వరూపానుసంధానంగా మారిపోయాయి అని చెప్పేసి తను చెప్తుందన్నమాట. తను ఉండేటప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఈ విధంగా మేము మారిపోయామని చెప్పేసి చెప్తుందన్నమాట. మహిళలందరం కూడా సామూహికంగా వృత్తాకారంగా కూర్చొని ఒకే శ్వాసగా, ఒకే ధ్యాసగా ఇతరులు చెప్పేవి ఆలకిస్తూ, హృదయపూర్వకంగా ప్రతిస్పందిస్తూ లోతైన స్థాయి నుంచి ఏకత్వాన్ని ఏర్పరచుకున్నారు. అప్పుడు పాత ఆలోచన ధోరణిని విడనాడి మోసపోత దృశ్యాలను పూర్తిగా తుడిచిపెట్టేసి నవ్య దివ్య జీవన బాంధవ్యాల్లోకి అడుగుపెట్టాం. వేర్పాటు భావనను, దానికి సంబంధించిన ఆలోచనలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి కరుణ అనే ఏకత్వ స్థితికి ఆలింగనం చేసుకున్నాము. ఇక ఒక హృదయాన్ని మరో హృదయంతో అనుసంధానించటం వలన విశ్వహృదయపు ప్రేమ నియమంతో మమేకమై అందరి మధ్య అపారమైన కరుణాగంగా ప్రవహించసాగింది. సరైన బాంధవ్యాల మార్గంలో చేసిన సాధన ప్రజ్ఞను, అంతర్దృష్టిని ప్రసాదించింది. జ్ఞానవంతమైన బంధాలన్నీ కూడా ఒకానొక చక్కటి సంఘాన్ని సృష్టించి మన పట్ల కూడా ప్రేమ పొంగి పొరలటానికి దోహదపడుతున్నాయని మేము అవగాహన చేసుకున్నాం. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ సంరక్షణ భావన పెంపొంది అది స్వీయ ప్రేమను సృష్టించి అందరితో కలిసి ఉన్న సురక్షిత వృత్తంలో ఇతరుల కంటే ఉన్నతంగానూ లేదా నీచంగానూ ఉంచదు. అందరితోనూ సమత్వంతో ఉంచుతుంది. ఇదే మనం ఆచరిస్తున్న సత్సంబంధాల సాధన. మేమంతా అర్థం చేసుకున్నామా లేదా అన్నట్లుగా ఆమె అందరికీ పరికించి చూడసాగింది. నేను అసలు అనుకోలేదు, కానీ ఆశ్చర్యపోయాను. ప్రయత్నిస్తుంటే అని మళ్ళీ మొదలు పెట్టబోతూ నిద్రపోతున్న ప్రజాపతిని ఓరకంట గమనించి తాను కూడా కళ్ళు మూసుకొని ఓ క్షణం ఆగి తాను సరిగ్గానే చెప్పానని నిశ్చయించుకున్నాక, నేను ఇతరులతో ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్నో నాతో నేను కూడా అలాగే ఉంటున్నాను అని గ్రహించాను. ఏమీ తేడా లేదు. కాస్త సిగ్గుపడుతున్నట్లుగా నవ్వి నిర్ధారించుకున్నట్లుగా తలాడించింది. ఆ తర్వాత తల పైకెత్తి సూటిగా నా కళ్ళల్లోకి చూసింది. నేను ఆశ్చర్యంతో కంపించాను. గౌతమి, మీరు నేర్చుకున్నదేది? గౌతమి అంటే తను చెప్తుందన్నమాట. వచ్చారు కదా గౌతమి భిక్షువులు దగ్గరికి, ఆమెతో కదా చెప్తున్నారు. అప్పుడు ఆమె కళ్ళల్లోకి యశోధరామాత చూసిందన్నమాట. అప్పుడు మళ్ళీ ఆమెతో మాట్లాడుతుందన్నమాట. గౌతమి, మీరు నేర్చుకున్నదే నేను కూడా నేర్చుకున్నాను. మీ బిడ్డను కాపాడుకోవాలనే ఆశతో ఆవగింజల కోసం ఇంటింటికి తిరుగుతూ మీరు కలిసిన వాళ్ళందరినీ అంగీకరించడం అనేది మానవత్వపు అనుభూతుల యొక్క విశిష్టమైన వ్యక్తీకరణ. ప్రతి ఒక్కరితో అనుసంధానం కావడం ద్వారా వాళ్ళందరి పట్ల మీలో కరుణ పొంగి పొర్లింది.
అది పొడుమతెల్లిని తాకగానే ఇక్కడ ఉన్న సకల జీవరాశిని తాకింది. స్థల కాలాలను దాటి అనంతంగా అపారంగా పాకింది. మీలో కరుణ పరిపూర్ణంగా వికసించింది. మన మార్గం, మన సత్యం, మన బోధనలు, మన సాధనలన్నీ కూడా అందరితో ఉన్న ఈ విశిష్టమైన అనుసంధానం ద్వారానే పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది బుద్ధుని మార్గంలో 4 ఆర్య సూత్రాలు. అష్టాంగ మార్గం ద్వారా మరింత విస్తృతమైన ఎరుకతో మానవాళి యొక్క దుఃఖాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని విడుదల చేసుకోవటానికి జత కలిసిందని నేను గ్రహించాను అని చెప్తుందన్నమాట యశోధరమాత. ఇక పునరాగమనం గురించి మనము ఇప్పుడు ఈ దీంట్లో ఏముందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరాంతానికి రాహుల 6 ఏళ్ల వయసులో ఉండగానే పిల్లాడిని దూరంగా పంపించటానికి ఇదే సరైన సమయమని మహారాజు అన్నారు. యశోధర చెన్నాన్ని పిలిచి రహస్యంగా బుద్ధునికి మీ పితృడి కోసం బుద్ధునితోటి చెప్పమంటారన్నమాట. రహస్యంగా చెన్నాన్ని పిలిపించి బుద్ధునికి మీ పుత్రుడి కోసం ఒకసారి మీరు రావాలని సందేశం పంపించిందన్నమాట. ఇలాగా ఎప్పుడైతే 6 ఏళ్ల వయసులో ఉండగానే బయటికి శిక్షణ కోసం బయటికి పంపించాలని చెప్పేసి అని వాళ్ళ మహారాజు అనుకున్న క్షణంలోనే మళ్ళీ చెన్నాన్ని పిలిపించి వెళ్ళి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి మీ పితృడి కోసం ఒకసారి అయినా సరే మీరు ఇంకా రావాలని చెప్పేసి అని సందేశం పంపించిందన్నమాట. 1 నెల రోజుల తర్వాత చెన్నా తిరిగి వచ్చాడు. నేను చూశాను, సంకోచిస్తూ చెప్పసాగాడు. 1 నెల రోజుల తర్వాత వెళ్ళి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులైంది, 1 నెల రోజుల తర్వాత వచ్చాడంట. తను వచ్చి నేను చూశాను సంకోచిస్తూ చెప్పసాగాడు. అవును, నేను నా కళ్ళారా బుద్ధిని చూశాను అంటే తను చెప్తుందన్నమాట. నేను నా కళ్ళారా చూశాను సిద్ధాని అని చెప్పేసి అనబోయి బుద్ధిని చూశాను అని చెప్పేసి అని చెప్తున్నమాట. కానీ నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు. హిమాలయ పర్వత పాదుల్లో ఉన్న అరణ్యములో దూరం నుంచి నిలబడి చూస్తుండేవాడిని. వందలాది మందితో కూడిన సమావేశం అది. బహుశా అంతకంటే ఎక్కువ మందే ఉండవచ్చు కూడా. ఆయన యొక్క సన్నిహితుల బృందంలో ఉన్న తన సోదరుడైన ఆనందను కూడా నేను చేరుకోలేకపోయాను. ఆనంద ఇప్పుడు బుద్ధునికి అత్యంత సన్నిహితుడైన ఆధ్యాత్మిక మిత్రుడని నాకు చెప్పారు. ఆయన మీకు సుపరిచితమే కదా. అతను చెప్పే ప్రతి పదాన్ని ప్రతి శబ్దాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్న యశోధర అవునన్నట్లుగా తల ఊపింది. ఆయన తప్పనిసరిగా ఇంటికి వచ్చి వెళ్ళవలసిందేనని సందేశాన్ని ఆనందకు పంపించాను. అది ఆయనకు ఖచ్చితంగా చేరి ఉంటుందంటావా అని అడుగుతుంది యశోధరమాత. అవును, ఆనంద నుంచి ప్రత్యుత్తరం వచ్చేంత వరకు నేను అక్కడి నుంచి కదలలేదు. దానికి 2 రోజుల వ్యవధి పెట్టింది. ఎంతోమంది బుద్ధునితో వ్యక్తిగతంగా సమావేశం కావాలని దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం తండోపతండాలుగా వేచి చూస్తున్నారు. ఆయన ఏం సందేశం పంపించారని మాట్లాడుతున్నారన్నమాట. బుద్ధునికి ఈ సందేశం అందజేస్తానని చెప్పి పంపించేశాడు అని చెప్తాడు అతను. అయితే ఆయన వస్తున్నారన్నమాట. ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు? ప్రస్తుతం ఆయన గంగానది పరివాహ ప్రాంతాల గుండా నేరుగా దక్షిణ దిశగా ప్రయాణిస్తూ వస్తున్నారు కనుక ఇప్పుడిప్పుడే పశ్చిమానికి రారు అని అనిపిస్తుంది నాకు అని చెప్తాడు మేడం. ఈ వార్త వినగానే యశోధర నిరాశ చెందింది. కొంచెం సంజయ్ వేళ జరిగే సమావేశానికి వచ్చి వృత్తంలో కూర్చొని బుద్ధుని గురించి చెప్పమని అడిగింది. చెన్నా వచ్చి మహిళలందరితో పాటు కూర్చున్నాడు. ప్రజాపతి రాహుల కూడా అక్కడ ఉన్నారు. బుద్ధుడు బోధిస్తున్న ధర్మసూత్రాలను ఆచరిస్తూ తరించే ఆ శేష ప్రజానీకం ఆయనకు నిరాజనలు పడుతున్నారని, వారిలో ఎంతోమంది సంపన్నులైన అనుచరులు ఉన్నారని చెన్నా సంభ్రమాచార్యులతో చెప్పాడు. సిద్ధార్థుని నోటి వెంట ఇప్పుడు బుద్ధత్వంతో నిండిన విశేషమైన విజ్ఞానవంతమైన పదాలు పొందికగా ముత్యాల్లా జారుతున్నాయని తెలిపారు. అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు ఆ పలుకులను ఉన్నట్లుగా వెళ్ళవేస్తున్నారు. ఒక్కొక్క వాక్యాన్ని 3-3 చొప్పున కంఠస్థం చేస్తూ అందరి చేత సామూహికంగా ప్రతి పదాన్ని పొల్లు పోకుండా వెళ్ళవేయిస్తున్నారు. ఆ సమావేశాలు ఎంతో మందికి ఆకట్టుకున్నాయి. అనేక మంది ఇల్లు వదిలి ఆయనతోనే అనుక్షణం అన్ని చోట్లకు తిరిగే సంఘంలో సభ్యులయ్యారు. ఆ సమావేశాలలో కనీసం 500 మందికి పైగా వచ్చి ప్రబోధాలు వింటున్నారు. అలాంటి వారిలో చిన్న పెద్ద, మీరు వారు అనే తేడా లేకుండా
అన్ని కులాల వాళ్ళకి, అంటరాని వాళ్ళతో సహా అందరికీ స్వాగతం పలుకుతున్నారు. మహిళలు కూడానా అనేసి యశోధర ఆత్రంగా అడిగిందప్పుడు. లేదు అంటే నేను అసలు ఒక మహిళను కూడా అక్కడ నేను చూడలేదని చెప్తాడు చెన్న. ఆయన అందరితో పాటు ఆ సమావేశంలో ఒకరిగా నేలపై కూర్చున్నారా అని మళ్ళీ యశోధర మాత్రం అడుగుతుంది. లేదు లేదు, ఆయన ఎత్తైన ఉన్నత ఆసనం పైన కూర్చొని అందరికీ ఉద్దేశించి బోధిస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా నేలపైన అర్ధవృత్తాకారంలో అనేక బృందాలుగా కూర్చొని ఏకాగ్ర స్థితిలో వింటూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళందరితో పాటు నేలపైన కూర్చుంటే ఆయన అందరికీ కనిపించకపోవచ్చు. అక్కడ అంతమంది భిక్షువులు ఉన్నప్పటికీ ఎంత క్రమశిక్షణతో మౌనంగా ఉన్నారు అంటే పక్షులు, కీటకాలు, చివరకు గాలి చేసే సవ్వడి కూడా స్పష్టంగా వినబడుతుంది. ఆయన గొప్పగా మహిమాన్వితంగా ఉన్నారు. అవును, నేను కూడా ఆయన సమక్షంలో ఎంతో దివ్యత్వాన్ని, మార్పును చవిచూశాను. ఆయనను విడిచి తిరిగి ఇంటికి రావాలంటే ఎవరికైనా చాలా కష్టం అని చెప్తున్నాడు చెన్న. తన అన్వేషణ ఫలించిందన్నమాట అని ప్రజాపతి స్వరంలో ఆనందం తాండవిస్తుంది. తాను బుద్ధత్వాన్ని పొందాడు. మనమంతా గతాన్ని పక్కన పెట్టి రాచమర్యాదలతో భారీ స్వాగతం పలకటానికి సిద్ధం కావాలి. రాహుల, మీ తండ్రి గారు ఇప్పుడు బుద్ధుడు. ఆయన త్వరలోనే మన ఇంటికి రాబోతున్నారు అని చెప్తుంది ప్రజాపతి మాత. ప్రజాపతి యశోధరను చూసింది. యశోధర ఏమీ మాట్లాడలేదు. ప్రజాపతి యశోధర వైపు సంభ్రమంగా చూస్తూ తాను మాట్లాడటం కోసం ఎదురు చూస్తుంది. ఆ నిశ్శబ్దం క్షణక్షణానికి పెరిగిపోయి అనుచితంగా కంపింపచేస్తూ చివరకు యశోధరకు ప్రజాపతికి మధ్య ఒక అడ్డుగోడను సృష్టిస్తుంది. ఇన్నేళ్లుగా ఆ సమూహాన్నంతటినీ కూడా ఏకతాటిపైన ఆనందంగా ఉంచుతున్నది వారిద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధమే. రాహుల అయోమయంతో తన ముఖాన్ని అరచేతిలో దాచుకున్నాడు. యశోధర దాన్ని గమనించి తన చేతిని అతని భుజాల చుట్టూ చేసింది. మనమంతా ఇప్పుడు రాహుల గురించి ఆలోచించాలి. సమావేశం ముగిశాక అప్పటికి స్తబ్దుగానే ఉండిపోయిన యశోధర దగ్గరకు ప్రజాపతి వచ్చింది. ఆ రాత్రి పరధ్యానంగా అంటిముంటున్నట్లుగా ఉన్న రాహులతో యశోధర మాట్లాడింది. ఆ తర్వాత చెన్నాతో మాట్లాడింది. వాళ్ళిద్దరూ తన ఏకాంత మందిరంలో మెత్తని పరుపులపై ఎదురెదురుగా కూర్చున్నారు. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రాత్రి బాగా పొద్దుపోయే వరకు సంభాషిస్తూనే ఉంది. ఆయన ఎలా ఉన్నారు అని చెప్పేసి ఇంకెలాగా ప్రశ్నలు వేస్తూను చెన్నాతోటి మాట్లాడుతుందన్నమాట. బాగున్నారు, చాలా బాగున్నారు, దేదీప్యమానంగా వెలిగిపోతున్నారని చెప్పి చెన్నా చెప్తున్నారు. ఆయన తనతో పాటు ఉన్న ఇతర సన్యాసుల్లానే భిక్షాటన చేసినవే తిని త్రాగుతూ ఉంటున్నారా అని మళ్ళీ అడుగుతుందన్నమాట. అవును, కలపతో చేసిన ఒక చిన్న భిక్ష పాత్రలో అందరిలానే భుజిస్తున్నారు అని చెప్తాడు చెన్న. అందరూ అంటే ఆయనతో సన్నిహితంగా ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రశ్న వేస్తుంది. సారనాథ్లో ఆయన చేసిన మొదటి ప్రబోధంతో ఆయనను అనుసరిస్తున్న 4 సన్యాసులు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆ తర్వాత వందలాది మంది ఆయన దగ్గరకు వచ్చి ఎన్నో ప్రబోధాలు, దీక్షలు స్వీకరించారు. బహుశా నేటికి వేలాది మంది జాతి, వయో, కులభేదాలు లేకుండా అంగవికలులతో సహా ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నట్లుగా కళకళలాడిపోతున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా అభిమానం మాత్రమే కాదు, ఆరాధ్యనీయంగా ఉంది. అంతా కూడా తక్షణమే నిరూపితమవుతుంది. అంటే అదంతా నువ్వు అనుభూతి చెందేవా అని మళ్ళీ యశోధరమాత అడుగుతుంది. అవును, నేను ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలనేటట్లుగా నాకు అనిపించిందని చెప్తాడు చెన్న. మరి ఎందుకు ఉండిపోకుండా వచ్చేసావు అనేసి అడుగుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీ దీక్షలో ఉన్నాను కదా, మన జ్ఞానవంతమైన బోధనలు మనసారా విశ్వసిస్తున్నాను, మన సమూహాన్ని అంతటినీ కూడా నేను ఆరాధిస్తున్నాను కదా అని చెప్పేసి చెప్తాడు చెన్న. కృతజ్ఞతా భావంతో అతని చేతిని తాకి చిరునవ్వు నవ్వింది ఆమె. మరో ప్రశ్న అడిగేలోగా గుండె లోతుల్లోంచి దుఃఖం వెల్లువెత్తింది. అతి కష్టం మీద నిభాయించుకుంది. చెన్న నిశ్చలంగా వేచి చూశాడు. బాధను దిగమింగి, నువ్వు నోటితో చెప్పిన దాన్ని బట్టి, నీ కళ్ళల్లో కనిపిస్తున్న దాన్ని బట్టి ఆయన ఎంతగానో మారిపోయారని నాకు తెలుస్తుంది అని చెప్తుంది. అంగీకార సూచకంగా చెన్న తల ఊపాడు. మరి మన సిద్ధార్థలో ఇప్పటికీ మిగిలి ఉన్నది ఏమైనా ఉందా అని మళ్ళీ అడుగుతుంది. ఎంత లోతైన భావంతో ఆ ప్రశ్న సారించిందో గ్రహించిన చెన్న దానికి సమాధానం ఆమెకు ఎంత విలువైనదో, కీలకమైనదో గుర్తించాక కొన్ని క్షణాల పాటు నిర్లిప్తంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత చేతిలో తన అవిటికాలను సౌకర్యవంతంగా అమర్చుకొని స్థిమితంగా కూర్చున్నాడు.
తన స్వరంలోని ప్రతిధ్వనులు ఇప్పటికీ కూడా అలాగే నా చెవుల ముందు మ్రోగుతూ ఉన్నాయి. అవును, తన తపన, తన హృదయం, అలాగే చెప్పే విషయం పట్ల తనకున్న విశ్వాసం, దేవుళ్ళ గురించి మనం ఏదైతే విని ఉన్నామో అదంతా కొంగురొత్త కోణంలో విప్లవాత్మకంగా బోధిస్తున్నారు. భగవంతుడి ప్రస్తావన తీసుకువచ్చారు. ఆయన మారిపోయారు, ఎంతగా పరివర్తన చెందారు అని నేను ఇతమిత్తంగా చెప్పలేను. కానీ ఇక సిద్ధార్థలో నిజంగా మిగిలి ఉన్నదేంటో కూడా ఖచ్చితంగా నేను చెప్పలేనని చెప్తాడు చెన్న. ఆయన ప్రస్తుతం ఉన్న మార్గంలోనే జీవితాంతం కూడా కొనసాగుతారంటావా అని మళ్ళీ అడుగుతుంది యశోధరమాత. నేను అదే అనుకుంటున్నానని చెప్తాడు చెన్న. ఏమీ అనుకోకు మరి రాహుల అని చెప్పి, మా బిడ్డ రాహుల పరిస్థితి ఏమిటి? అప్పుడు చెన్న ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు. గుడ్లగూబ అరిచింది. వల్లంకి పెట్టేదానికి ప్రతిస్పందించి చిరాకు పరిచింది. ఆయన బోధనల గురించి అడగనే లేదు. అవును కదా, మీకు చూపించనా? దయచేసి చూపించు అని చెప్తుంది. అతను ఆనాపానసతి సూత్రం యొక్క మౌలిక సిద్ధాంతాన్ని వివరించాడనమాట. అప్పుడు ఆనాపానసతి సూత్రం యొక్క మౌలిక సిద్ధాంతాన్ని వివరించాడు. హాయిగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. శ్వాస యొక్క గాఢతను, వెచ్చదనాన్ని, లయను ఒక మాటలో చెప్పాలంటే దానంతటా అదిగా జరిగే శ్వాసధారతో ఏకమైపోవాలి. ఎప్పుడైనా మన ధ్యాస శ్వాస మీద నుంచి మనస్సులోనికి ఆలోచన వైపుకు మరలితే మళ్ళీ సున్నితంగా శ్వాస మీదకు తీసుకురావాలి. దీన్నే శ్వాస మీద ధ్యాస అంటారు. ఇలాగా తను చెప్తున్నమాట. ఈ విధానాన్ని అతను అక్కడ చెప్పారు కదా, అక్కడ విని ఆ విధానాన్ని చెప్తున్నమాట చెన్న యశోధరమాతతోటి. నిరంతరాయంగా మనస్సులోని ఆలోచన స్రవంతిని అదుపు చేయటానికి సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసధారను అదే పనిగా ఎరుకుతో గమనిస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆలోచనలు తగ్గుముఖం పెట్టి చివరకు ఆలోచనారహితమైన, నిర్మలమైన, నిశ్చలమైన మనోశూన్యస్థితి ఏర్పడుతుంది. అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 1-2 సార్లు నేను మనసులో దుఃఖభారాన్ని ఆపై దాన్ని దాటి తేలికైన, స్థిరమైన, గాఢమైన ప్రశాంతతను అనుభూతి చెందాను. మనం దీన్ని ఒకసారి ప్రయత్నించి చూద్దామా అని అడుగుతుంది యశోధరమాత. ఇలాగా చెన్న చెప్తున్నమాట. ఈ యొక్క సాధనను చెప్పగానే అయితే మనము ఒకసారి ప్రయత్నించి చూద్దామా అనేసి యశోధర అడిగింది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ విధానాన్ని అవలంబిస్తూ ఎంతోసేపు కూర్చుండిపోయారు. అప్పుడు ఆమెకు తన మనస్సు అనేక ఆలోచనలు, భావనలు, జ్ఞాపకాలు, ఆశల వెంట పరిపరి విధాల పరుగులు తీయటం, చివరకు కొన్నిసార్లు కొన్నింటిని గ్రహిస్తూ ఉండటం అనేది మొట్టమొదటిసారిగా అనుభవం అయింది. ఇది వాళ్ళ ప్రతిరోజు ఆచరిస్తున్న విధానంలో హాయిగా కళ్ళు తెరుచుకొని కూర్చొని అంతర్స్మానుస్థితి నుంచి మాట్లాడే సహధ్యానంలానే అనిపించింది. ఆ తర్వాత మరి కాసేపు మాట్లాడినప్పుడు చెన్నాలో వచ్చిన పరివర్తనను ఆమె గ్రహించింది. తాను పొందిన అనుభవాల ద్వారా దృఢమైన, గాఢమైన పరిణతిని పొందిన అతను ఇకపై కేవలం వినయ విధేయుడై యువరాజు సేవకుడు మాత్రమే కాదని అవగతమైంది. అతనిలో కొత్త విషయం నేర్చుకున్న తపన, దాని ప్రయోజనం, ఆ జ్ఞానం అన్నీ కూడా వెలిగిపోతున్నాయని గుర్తించింది. ఇదంతా చూస్తూ ఆమె ఎంతో ఉత్తేజితమైంది, గాఢంగా ప్రభావితమైంది. ఇప్పుడు అతను తన భర్త సిద్ధార్థుని బుద్ధిని బోధనలు ప్రసాదించిన జ్ఞాననిధిగా, అతని ప్రతినిధిగా మాత్రమే కాకుండా ఉన్నట్లుండి తనతో సరి సమానమైన సాధకునిగా భావించింది. ఇన్నేళ్లుగా వాళ్ళిద్దరూ భరిస్తూ వచ్చిన దానికి ఇది అందమైన ముగింపని అనుకుంది. నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మిక మిత్రుడిగా, కళ్యాణమిత్రుడిగా మారావు అనేసి యశోధరమాత చెప్తున్నమాట చెన్నాతోటి. అతను కాస్త ఆశ్చర్యానికి లోనైనట్లు కనిపించినా అది నిజమేనని తెలుసుకున్నట్లుగా, ఆమె అభినందన స్వీకరిస్తున్నట్లుగా వినయపూర్వకంగా తల వంచాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆధ్యాత్మిక మిత్రునిగా ఉండటానికి మించింది ఏది ఈ ప్రపంచంలో లేదని, పవిత్ర జీవిత పరమార్థం ఇదేనని నేను అక్కడ ఉన్న కొన్ని రోజుల్లో బుద్ధుడు ఎన్నోసార్లు చెబుతూ ఉన్నారని చెన్న చెప్తాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత మళ్ళీ చెన్న ఏమని చెప్తాడు, ఆధ్యాత్మిక మిత్రునిగా ఉండటానికి మించినది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదని, అలాగే ఇంకా పవిత్ర జీవిత పరమార్థం ఇదేనని
నేను అక్కడ కొన్ని రోజులు ఉన్నాను కదా, అప్పుడు ఆ సమయంలో నేను బుద్ధుడు ఎన్నోసార్లు చెబుతూ ఉంటే నేను విన్నానని చెప్పేసి చెన్నా చెప్తున్నమాట. అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను చెప్పిన మొదటి వాక్యం, ఆధ్యాత్మిక మిత్రులుగా ఉండటానికి మించినదేది ఈ ప్రపంచంలో లేనే లేదు అని. నేను ప్రేమికులుగా, భార్యాభర్తలుగా పదే పదే చెప్పుకుంటూనే ఉండేవాళ్ళమని ఆమె గుర్తు చేసుకుంది. తన భర్త ఈమెతో కలిసి ఉన్నప్పుడు ఇవే మాటలు చెప్పుకుంటూ ఉండేవారంట. అవే మాటలను ఇప్పుడు మళ్ళీ ఇలా కొత్త బాణీలో పవిత్ర జీవితం అని చెప్పటానికి కారణం ఏమిటి? ఆయన మళ్ళీ తిరిగి వస్తారా? ఇక రానే రారా? మా వివాహ బంధం ముగిసిపోయిందా? ఆయనలో పితృభావన తొలగిపోయిందా? చుట్టుకున్న మళ్ళీ కళ్ళు మూసుకొని ఎరుకుతో గాఢమైన శ్వాసను తీసుకొని వదిలిపెడుతూ ఉంటే తనలోని గందరగోళం, విచారం ఎంతో కొంత సద్దుమణిగింది. ఆధ్యాత్మిక మైత్రి తమ సమూహంలోని మహిళలందరి హృదయాల్లోనూ ఎంతో అద్భుతంగా పరిఢవిల్లుతుందని ఆమె చెన్నాతో చెప్పింది. వాళ్ళంతా కలిసి మొదలుపెట్టిన భక్తి యోగం ధ్యాన యోగంగా పరిణమించి అంతఃపురంలో ఉన్న మహిళలందరి మధ్య కూడా ఆత్మీయ బంధాన్ని ఏర్పరిచిందని తెలిపింది. ఆ సమూహం యొక్క వృత్తంలోని అపారమైన కరుణాశక్తిని అనుసంధానమై దాన్ని అణువణువులోనూ ఆవహింప చేసుకోవటమే తమ దైనందిక జీవన సాధన అని తెలిసి అతన్ని కూడా పాల్గొనమని ఆహ్వానించింది. నాకు రావాలని ఉంది, కానీ మహారాజు సమ్మతించరని భయపడుతున్నాను. ఈ విధంగా స్త్రీ పురుషులు కలిసి కూర్చోకూడదని అప్రకటిత చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాను. ఒకవేళ సిద్ధార్థను వెతుకుతూ వెళ్ళి చివరకు బుద్ధుని దర్శించుకొని వచ్చానని ఆయనకు తెలిసింది అంటే ఇంకా నన్ను, నా కుటుంబాన్ని రాజభవనం నుంచి తరిమి కొడతారు. ఇక నేను వీధుల్లో అప్పుడు నేను బఠానీలు అమ్ముకోవాలని చెప్పేసి నవ్వుకుంటూ అతను చెన్నా చెప్తున్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, బుద్ధుడు కూడా దీనిని హర్షించరు, నిజానికి నిషేధిస్తారు అని అన్నాడు. దేనిని అని చెప్పేసి ఇప్పుడు యశోధర్మాత అంటది, స్త్రీ పురుషులు కలిసి కూర్చొని ధ్యానం చేయటాన్ని, జంటగా వృత్తంలో ఎదురెదురుగా కూర్చొని సంభాషించటాన్ని ఖండిస్తారు బుద్ధ భగవాన్ అని చెప్పేసి చెప్తున్నమాట. మరి నువ్వు సంఘంలో మహిళలే లేరని చెప్పావు కదా అని చెప్పేసి అడుగుతుంది యశోధర్మాత. అంటే కొంతమంది మహిళా బృందం శివార్ల వరకు అనుసరిస్తూ నీరాజనాలు పలికారు, కానీ వారిని ప్రబోధాలు వినటానికి కానీ సంఘంలో ఉండటానికి కానీ అనుమతించలేదు అని చెప్తారన్నమాట. అంటరాని వారిని అనుమతించారు, కానీ ఆడవారిని అనుమతించట్లేదు అన్నమాట అని చెప్పేసి యశోధర్మాత అనుకుంటుంది. అలాంటి ఆయన పరిపూర్ణ బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్నానని ఎలా ప్రతిఘటించుకున్నారని చెప్పేసి తను ప్రశ్న వేసుకుంటుందన్నమాట. ఇలాగా అంటరాని వారిని, కుల మతాల భేదం లేని వాళ్ళని అందరినీ కూడా అనుమతించారు, కానీ ఆడవారిని మాత్రం ఎందుకు అనుమతించలేదు అన్నమాట. అదే నేటి పరిపూర్ణ బుద్ధత్వం అని చెప్పేసి తను చెప్తుందన్నమాట. చెన్నా ఆమె వినయానికి, విరక్తికి రెండింటికి కూడా సంఘీభావం తెలుపుతూ తల ఊపాడు. వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకొని చూపులు నిలిచిపోయాయి. సిద్ధార్థతో తన బాంధవ్యం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అన్న భయాందోళన ఆమె కళ్ళల్లో పసిగట్టాడు అతను. ఇక సంఘర్షణ. మహాప్రజాపతి, యశోధర ఇద్దరూ కలిసి శుద్ధోదన మహారాజు దగ్గరకు వెళ్ళారు. సిద్ధార్థ నిజంగానే కోరుకున్నది సాధించాడు అని, జ్ఞానోదయం పొందాడు అని, ఈ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన పవిత్రమైన వ్యక్తిగా బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్నాడు అని ప్రజాపతి మాత ఆయనతో చెప్పారు. కొన్ని నెలల్లో అతను ఇంటికి తిరిగి వస్తే భారీ స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి చెప్తారన్నమాట. యశోధర మాతము కాస్త సంశయంలోనే ఉండిపోయినట్లుగా ఉంది. మహారాజు ఈ మాటలు వినగానే ఆగ్రహోదగ్రుడయ్యారు. తీవ్రంగా నిరసిస్తూ, నేను కూడా ఈ కబురు విన్నాను, ఇది నా హృదయాన్ని తాకలేదు ఏమి. అసలు సిద్ధార్థ చేసిన పని మా వంశ ప్రతిష్టని దిగదార్చింది. ఇది క్షమించరాని నేరం. అతను ప్రాప్తించుకున్న సత్యం కానీ బుద్ధత్వం కానీ దానికి సంబంధించిన బోధనలు ఏవి కూడా నన్ను సంతృప్తిపరచలేవు. నేను ఇంతవరకు కలిసిన ఇలాంటి వాళ్ళంతా కూడా మోసగాళ్ళు. ఇంకా ఆ కోవలో నా కొడుకేమీ పెద్ద వేరు కాదని నాకు తెలుసు అనేసి ఆ మాటలో కలుపుగా ధ్వనించేమాట. అలాగా గట్టిగా కోపంగా ఆవేశంతో ఆ మహారాజు అని చెప్తారన్నమాట. ఇలాంటి సన్యాసుల్ని ఎంతోమందిని చూసిన వాళ్ళందరూ కూడా మోసగాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళని నేను అందులోని ఇతను కూడా కాదని నేను అనుకోను, నా కొడుకైతే మాత్రం ఎవరు కూడా వేరు కాదని చెప్పేసి ఆ మహారాజు అంటారన్నమాట. సిద్ధార్థ బుద్ధుడు అయ్యాడా? ఒకవేళ అలా అయితే అతనికి మన ప్రపంచంతో పని ఏమిటి?
ఇక్కడున్న నాతో మనందరితో అతనికి ఏ సంబంధము లేదు. నా దృష్టిలో నా కొడుకు ఎప్పుడో మరణించారు. ఇక ఇప్పుడు పిలవటం, పేరంటాల రావటానికి అతనికి అనేసి ఏ హక్కు లేదని కరాఖండిగా చెప్పేశాడు. ఇక ఇప్పుడు పిలవని పేరంటాల రావటానికి అతనికి ఎటువంటి హక్కు కూడా లేదని చెప్పేసి అతను ఆ రాజు ఖండిగా చెప్తున్నమాట. రాజాజ్ఞ తిరస్కరించిన అవిధేయతతో ఉన్న మహారాజు ఏమాత్రం సహించరని ప్రజాపతికి స్వయంగా తెలుసు. అయితే ఆమె దాన్ని మన్నించలేకపోయింది, అలాగని ఒప్పుకోలేకపోయింది. కనుక తన పుత్రుడు వెళ్ళిపోయినందుకు మహారాజు అహంకారం దెబ్బతిని ఆశలు అడియాసలే చేస్తున్న పనులను, తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను సమర్థించకుండా సిద్ధార్థ పెంపకం విషయంలో చేసిన తప్పిదాలను నోటి మాటలతో కాకుండా సున్నితంగా జాగ్రత్తగా వ్యక్తం చేయాలని నిర్ణయించుకుంది. ఇక సిద్ధార్థ జ్ఞాపకాలను తుడిచివేయటానికి, రాహులను వేరే మార్గంలో పెట్టి ప్రభావితం చేయటానికి రాజు చేసే ప్రయత్నాలు ఆ పరివారం అంతటికీ కూడా అసౌకర్యాన్ని కలిగించేవి. ఈ తతంగం అంతా కూడా మౌనంగా భరిస్తున్న యశోధర అక్కడి నుండి నిష్క్రమించింది. ప్రజాపతి సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడింది కనుక అభినందనలు అందించింది. మహారాణి కనుక ప్రయత్నించగలదు కూడా. కానీ ప్రతిఘటన అందరికీ కూడా ప్రమాదకరమే. రాహులతో పాటు ప్రజాపతికి కూడా ఏమాత్రం మంచిది కాదని యశోధరకు తెలుసు. ఆ రోజు రాత్రి అంతఃపురంలోని ఏకాంత మందిరం నుంచి ఎవరూ కూడా ఊహించని విధంగా మహారాజు మహారాణిల మధ్య భయంకరమైన మాటల యుద్ధం జరిగింది. అది అర్ధరాత్రి దాకా కొనసాగింది. అతను వెళ్ళిపోయినప్పుడు మనందరినీ కూడా విడదీశాడు. ఇప్పుడు మళ్ళీ వస్తూ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చివరిగా మహారాజు గొంతు ప్రతీకారంతో రగిలిపోయింది. తెల్లారేక తన ఆజ్ఞను వెలువరించారు. సిద్ధార్థ మరణించాడు. తనకు స్వాగతం పలికే ప్రసక్తే లేదని చెప్పేసి మహారాజు చెప్తున్నమాట. తెల్లారిన తర్వాత మహారాజు తన ఆజ్ఞను చెప్పినమాట. ఇక్కడికి ఎవరు పిలవద్దు, ఇక్కడ రావలేదు, సిద్ధార్థ ఎప్పుడో మరణించాడు, తనకి అలాంటి అతనికి మీరు స్వాగతం ఏం పలకక్కర్లేదని చెప్పేసి రాజు ఆజ్ఞిస్తున్నమాట. ఈ ఉదంతం అంతా కూడా సావధానంగా విని మారు మాట్లాడకుండా ఉన్న యశోధర చెంతకు ప్రజాపతి వచ్చారు. సిద్ధార్థుని పునరాగమనం గురించి ఎంతో ఆత్రంగా ఆనందంగా వేచి చూస్తున్నట్లుగా మాట్లాడారు. ఆమె ఎందుకు కిమ్మనకుండా ఊరుకుందో చెప్పమని ప్రజాపతి మాత యశోధర మాతను అడిగారు. రాహులకు ఆయన అవసరం ఎంతగానో ఉంది. మనం సిద్ధార్థను రెప్పించడానికి శుద్ధోదన మహారాజు అనుమతించేలా చేద్దాం. మనమిద్దరం సామరస్యపూర్వకంగా ప్రయత్నిద్దాం. రాహుల శ్రేయస్సు కోసం సిద్ధార్థను ఆహ్వానించవలసిన ఆవశ్యకత ఎదురైంది. ఒకవేళ ఆయన తిరిగి వచ్చాక నాతో మాట్లాడాలని తనంతట తాను భావిస్తేనే దానికి నేను సమ్మతిస్తాను. కానీ స్వయంగా నేను ఏ సమావేశాన్ని కానీ సంభాషణకు కానీ నేను మొదలుపెట్టను. దీనికి మీ సహాయ సహకారాలు నాకు ఎంతగానో అవసరమని యశోధరమాత చెప్తుందన్నమాట ప్రజాపతి మాతతోటి. తన రాహులకు తన తండ్రి అవసరం ఎంతగానో ఉంది. దానివల్ల ఎలాగైనా సరే ఒకసారి రావాలి, సిద్ధార్థ రాజు రావాలి అని చెప్పేసి అనేసి చెప్తుందన్నమాట. ఒకవేళ వచ్చినా సరే నేనైతే మాత్రం అతనితోటి నా అంతటా నేను మాట్లాడను, ఎటువంటి సంభాషణ చేయను. కానీ దీనికి మాత్రం మీ సహాయ సహకారాలు కావాలని చెప్పేసి ప్రజాపతి మాతతోటి యశోధర మాత చెప్తుందన్నమాట. ఇది విన్న ప్రజాపతి మాతకి ఒళ్ళు మండి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిద్ధార్థ ఇంటికి తిరిగి రాకపోవటానికి సంబంధించిన వాస్తవాలకు ప్రజాపతి మాత సంసిద్ధంగా లేదనే విషయం యశోధరకు అవగాహన చేసుకుంది. బుద్ధుడైన సిద్ధార్థునకు ప్రత్యేకించి ఒక ఇల్లంటూ ఏమీ ఉండదు కదా. మహారాజుకు మహారాణికి మధ్య మనస్పర్ధలు కొనసాగుతూనే ఉన్నాయి. జరిగేదంతా నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నప్పటికీ యశోధర నోరు మెదపటానికి సుతారము ఇష్టపడలేదు. మహారాజు పట్ల ప్రజాపతి వైఖరికి యశోధర నొచ్చుకుంది. రోజులు వారాలు గడిచిపోతున్నాయి. ఇలా కొన్నిసార్లు నిశ్శబ్దం, సంఘర్షణ, మరికొన్నిసార్లు నిందారోపణలు, ఇంకొన్నిసార్లు అయితే భావోద్వేగ ప్రక్షాళనలతో కాలం అలాగా దొర్లిపోసాగింది. అతి చిన్న విషయం కూడా శుద్ధోదన ప్రజాపతుల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా తయారయ్యింది. నోటి దురుసుతనం వాళ్ళిద్దరినీ కూడా బాధించడమే కాకుండా ఇద్దరి మధ్య అడ్డగోడను కట్టివేసింది. విభేదాలు పెరిగిపోయి ప్రత్యేకించి మహిళలు విభిన్నమైన వివాదాస్పదమైన జట్లుగా విడిపోయి చెవులు కొరుక్కోవటం యశోధర దృష్టిని దాటిపోలేదు. ఇక ఇలాగా ప్రజాపతి మాతకి మహారాజుకి ఇలాగ మధ్యన ఎప్పుడైతే సిద్ధార్థ రావడం గురించి అడగగానే సంఘర్షణలు మొదలయ్యేమాట. ఇంకా ప్రతి చిన్న విషయాన్ని కూడా మాట్లాడితే ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డ వేస్తే బొగ్గు మండేలాగా ఇంకా ఆ విధంగా తయారనమాట. ఇంక ప్రతి సంఘటన కూడా వాళ్ళు ఇద్దరి మధ్యన కూడా
విభేదాలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకెలా మహిళలు ఎప్పుడైతే కట్టడిగా ఉండి మహిళా సంఘాలు ఏర్పరిచిన ఎంతైతే ఆధ్యాత్మికంగా ఎంతైతే వెలిగిపోతూ అందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి వాళ్ళ మధ్య కూడా వివాదాస్పదమైన జోట్ల కింద విడిపోయి అలాగే చెవులు కొరుక్కోవడం గట్ట ఇలాగ తయారయ్యారన్నమాట. ఈ యశోధరను దృష్టిని దాటిపడదంటే యశోధర చూస్తూనే ఉంది అదంతా కూడా. ఇలా చూస్తూ ఉంటే అంతఃపురం మందిరంలో ప్రచన్న యుద్ధం ఏర్పడినట్లు అనిపించసాగింది. అవన్నీ చూస్తుంటే యశోధరమాతకి ఇంక అంతఃపురం మందిరంలోనే ఒక యుద్ధం జరిగేలా ఉందని చెప్పేసి ఆమెకి అనిపిస్తుంది అన్నమాట. ఈ మధ్య యశోధరతో పాటు అతి కొంతమంది మహిళలే సమావేశానికి వస్తున్నారు. వాళ్ళు చేస్తున్న సామరస్యపూర్వకమైన ఆత్మవిచారణ లోతైన స్థాయి నుంచి పరీక్షలు ఎదుర్కొంటుంది. సమావేశానికి వచ్చే వృత్తంలో కూర్చొని ప్రతి ఒక్కరూ కూడా తన అనుభవాల పరంపరను పంచుకోవటమే దేనికి సరైన పరిష్కారం అని యశోధర ప్రజాపతిని ఆహ్వానించింది. అందరినీ అన్నింటినీ అంగీకరించి భేదాలను స్వీకరించి కలిసికట్టుగా అనుమతించటానికి ఇది వరటికన్నా ఇదే సరి అయిన తరుణమని తెలిపింది. తాను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నప్పటికీ ఆచరణలో అది సాధ్యం కావటం లేదు అనే అక్కసును ప్రజాపతి మాత వెళ్ళగెక్కింది. ఈ మధ్య ఆమె కోపంతో చలించిపోతుంది. దానిని అదుపు చేసుకోలేకపోతుందన్నమాట ప్రజాపతి మాత. ఇదే పరిస్థితి మరికొందరిలోనూ కూడా ఉన్నట్లు యశోధర గమనించింది. మహారాజు మహారాణుల మధ్య ఏర్పడిన పొరపచ్చాలు కూడా నానాటికి కలవరపరుస్తూ ఏర్పాట్లను సృష్టించసాగాయి. రాజమందిర ప్రాంగణంలో సామరస్యపూర్వకమైన వాతావరణం కొరవడింది. ఒకానొక రోజు మహారాజు రాహులకు యోధుడిగా శిక్షణ ఇప్పించడానికి ఇంటి నుంచి దూరంగా పంపించాలని, తన తండ్రి ప్రభావం చిన్నారి రాహులపై పడకుండా సిద్ధార్థ తిరిగి వచ్చేలోగా వీలైనంత త్వరగా ఏర్పాట్లు జరిగిపోవాలని ఆదేశిస్తారు మహారాజు. చివరికి యశోధర మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన బాధను అంగీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. చివరికి యశోధర మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన బాధను నేను అంగీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. బాధ ఎక్కడిది? నేను ఇదివరకే చెప్పాను, నా దృష్టిలో నా కొడుకు మరణించాడు అని అంటూ గట్టిగా అరుస్తాడు. యశోధర ఆయన ఎదురుగా స్థిరంగా సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని ఎరుకుతో ఊపిరిని గమనిస్తూ ఆ మాటలన్నీ శ్రద్ధగా వింటూ ఉంది. కన్నీళ్లు ఏకదాటిగా కారిపోతున్న తీవ్రమైన స్వరంతో, మరి మీరు ఏనాడు ఆయన కోసం కంటతడి పెట్టనే లేదా అని చెప్పేసి అంది. మరి మీరు ఏనాడు ఆయన కోసం కంటతడి పెట్టనే లేదు అని చెప్పేసి చెప్తున్నమాట. అప్పుడు రాజు మౌనంగా వహించాడు. కాసేపటి తర్వాత నోరు విప్పి కోపంగానే, ఇకపో నీ కొడుకును పంపించడానికి సిద్ధమైపో, రేపు ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నానని చెప్పేసి చెప్తాడు. రేపు నేను మాట్లాడను, తినను, త్రాగను, నా చావు మీ చేతుల్లోనే ఉంది అని చెప్తుంది యశోధరమాత. రాజు ఆమెను పంపించి వేశాడు. ఆ రాత్రి చిత్రవద అనుభవించాడు. ప్రజాపతి ఒంటరిగా పడుకుంటుంది. ఆయనతో మాట్లాడటం ఎప్పుడో మానేసింది. ఇప్పుడు యశోధర మాట్లాడిన మాటలు ఈటెల్లా గుర్చుకుంటున్నాయి. మనశ్శాంతి కొరవైంది. ఉదయం నిద్ర లేచేసరికి ప్రజాపతితో సహా మహిళలంతా ఉపవాసం, మౌనం, నిరేసిన దీక్షతో యశోధరతో సంఘీభావంతో ఉన్నారని తెలిసింది మహారాజుకు. సేవకుడు మహారాజును ఉద్దేశించి, వాళ్ళంతా మౌన నిరాహార దీక్ష చేస్తున్నారు, మాట్లాడటం లేదు, తినటం లేదు, తాగటం లేదు, వాళ్ళందరి చావు మీ చేతుల్లోనే ఉందని చెప్పి హెచ్చరించాడు. అప్పుడు రాజు ఇలాగా ఒక సేవకుడు ఇలాగా చేస్తున్నాడు. బయట మహిళలందరూ కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు, ఏమీ తినట్లేదు, మాట్లాడదని చెప్పేసి అని మహారాజుతో చెప్తున్నమాట. అప్పుడు మరో రాత్రి ఒంటరితనం భరించలేనంతగా బాధించింది. వేకువజామున యశోధరని పిలిపించాడు. ఇంకా మరో రాజు ఇదంతా కూడా తెలుసుకొని మహారాజుకి నిద్ర పట్టట్లేదు. అప్పుడు మరునాడు ఉదయమే యశోధర మాతను పిలిపించాడు. నేను దీన్ని భరించలేకపోతున్నాను, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పని చెప్పేసినప్పుడు రాజు యశోధర మాతను అడుగుతారు. నాతో వచ్చి మా వృత్తంలో కూర్చోండి అని చెప్పేసి ఇప్పుడు మాత చెప్తారన్నమాట. ఒకనొక మహారాజు అయ్యి ఉండి ఆడవాళ్లతో చేరి పని వాళ్ళ మధ్య నేను కూర్చోవటం అని చెప్పేసి రాజు అంటారు. మిమ్మల్ని పెంచి పోషించి గౌరవించి ఆలకించి అడుగడుగున వెన్నంటి ఉండే మహిళలందరి మధ్య కూర్చోండి, అది ఏ విధంగా ఉపయోగపడుతుందంటావు అంటే అప్పుడు మళ్ళీ చెప్తున్నమాట. మిమ్మల్ని పెంచి పోషించి గౌరవించి ఆలకించి అడుగడుగున వెన్నంటి ఉండే మహిళల మధ్య మీరు కూర్చోవాలని చెప్పేసి చెప్తుందన్నమాట. చెప్తే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే, పని వాళ్ళేంటి అని చెప్పేసి ఆమె ఇంకా ఇలాగ గౌరవంగా చెప్తుందన్నమాట. అప్పుడు అది ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసినప్పుడు రాజు అడిగితే, అది నాకు, ప్రజాపతి మాతకు, మీ మనవడికి ఇంకా మరెందరికో ఎంతగానో ప్రయోజనాన్ని కలిగించింది. వెళ్ళిపోవటానికి లేచి నిల్చొని వృత్తంలో కాకుండా మీతో ఈ విషయంపై మరోసారి మాట్లాడడానికి సిద్ధంగా లేను.
మరొక విషయం, మీరు మీ పుత్రుడి రాకను సమ్మతించే వరకు కూడా మా పుత్రుడు తన తండ్రిని కలుసుకోవటానికి మీరు అనుమతించే వరకు మేము అంతా కూడా గుక్కడు మంచినీళ్ళు కూడా కానీ ఒక ముద్ద కానీ నోట్లోకి తీసుకోము అని చెప్తుంది అన్నమాట. ఇంకా ఒంటరిగా కూర్చొని దుఃఖాన్ని లోపలే దాచుకుంటే అది మన చుట్టూరా మరింత దుఃఖాన్ని సృష్టిస్తుంది. అలా కాకుండా ఇతరుల దుఃఖాన్ని పంచుకుంటే, బాధల్లో ఉన్న వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళ బాధను హృదయంతో ఆలకిస్తే చాలు, చెప్పలేనంత శాంతి కలుగుతుంది. దుఃఖ మూలంతో అనుసంధానమైపోతే ఏకత్వపు శాంతి హక్కును చేకూర్చుకుంటుంది అని చెప్పేసి ఆమె అదంతా కూడా చెప్తుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అలా చెప్పిందో ఆయన దృష్టి తనపై సాధించే వరకు కూడా అక్కడే నిలబడింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, వచ్చి మాతో చేరండి, కనీసం మిమ్మల్ని ముంచెత్తుతున్న దుఃఖపు ఆలలను కూడా మన్నించండి అని చెప్పేసి ఆమె తనతో చెప్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.